హలో అండి, ఇవైతే కొన్ని డ్రెస్సెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ సిస్టర్ అయితే హాస్టల్ నుంచి మనకు ఆర్డర్ అయితే వచ్చింది. వాళ్ళు పోతున్నారంటే తెప్పించుకోవడానికి అయితే ఇంక ఇవైతే డ్రెస్సెస్ రెడీ చేయించారు. వాళ్ళ పాపకి ఇంకా ఆమెకి కొంచెం వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. ఫాస్ట్ అయితే వీడియో చేస్తున్నాను చూడండి. ఈ డ్రెస్ అయితే నేను 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకొచ్చారండి. కట్ వర్క్ బార్డర్ వచ్చింది. షార్ట్ బ్లౌజ్ చేయమన్నారు. ఇంకా ఇదైతే షార్ట్ బ్లౌజ్ చేశాను. 5 ఇయర్స్ బేబీకి, ఇది మంత్స్ బేబీ నుంచి మనమే కుడుతున్నాము ఈ పాపకి. బ్యాక్ అయితే ఐ నెక్, దీనికి చున్నీ అయితే వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఇది కట్ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అయితే ఇది ఫ్రాక్ మోడల్ కుట్టాను నేను. ఇది కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ లాగానే ఉంది, ఉప్పాడ టిష్యూ లాగా. కిందికి అయితే మంచిగా బార్డర్ వచ్చింది, కంచి బార్డర్ లాగా. దీన్ని అయితే కలంకారీ డిజైన్ వచ్చింది కదా, దీని అయితే నేను ఫ్రాక్ మోడల్ కుట్టాను. ఇది ఫ్రాక్ మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీనిపై నుంచి అయితే ఈ బ్లౌజ్ గిన్నె వేసుకోవచ్చు. ఫ్రిల్స్ బ్లౌజ్ ఇచ్చాను నేను. దీని కటింగ్ ఫిట్టింగ్ అయితే మన లెంత్ వీడియోలో ఉందండి, చూసి అయితే నేర్చుకోండి. ఈ ఫ్రాక్ అండ్ బ్లౌజ్కి అయితే మళ్ళా కింద పార్ట్, బాడీ పార్ట్, కింద బాటమ్ పార్ట్ అయితే నేను పర్ఫాన్స్కి వాడాను. ఈ డ్రెస్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలా ఫ్యాబ్రిక్స్ ఉంటే మాత్రం మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 5 ఇయర్స్ బేబీదండి. ఇంకా ఫ్రాక్ మోడల్ కదా, బ్యాక్ సైడ్ నాడల్గానే ఇచ్చాము. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అయితే ఇదండి. మెరూన్కి అయితే మంచిగా క్రీమ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది ఎలాస్టిక్ లెహంగా. దీనికైతే మనం ఇట్లా టై చేసుకోవడానికి అయితే డోరీస్ గిని ఇచ్చినాము. ఎలాస్టిక్ లెహంగా మొత్తం ఇది 2.5 మీటర్స్ గేరా ఇది. ఇంకా కిందగా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మనకైతే ఫ్రిల్స్ అయితే పట్టీలు అయితే పెట్టి పెడతామండి. ఇంతకుముందు ఫ్రాక్ 8 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇదైతే ఫ్రిల్స్ బ్లౌజు. దీనిపై 8 ఇంచెస్ 7 ఇంచెస్ అయితే ఫ్రిల్స్ పెట్టాము. ఫ్రంట్ కొంచెం వీ నెక్ వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్ నెక్, ఎల్బో హ్యాండ్స్. డ్రెస్ కింద ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ అమ్మాయి డ్రెస్ 3 అయిపోయినాయండి. వాళ్ళ మమ్మీ సారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ముంగా సిల్క్ సారీ అండి, ఫ్యాన్సీ సారీ. దీనికైతే ఆల్రెడీ మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ ఉంది, కానీ వద్దక సెల్ఫ్ అయిపోతుంది వద్దు అనేసి అయితే వీళ్ళు కాంట్రాస్ట్ గా ఆఫ్ వైట్ బ్లౌజ్ తోటి అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. నేనైతే ఈ క్లాత్ తీసుకుని అయితే ఇట్లా కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను. 1 సైడ్ అయితే బంచ్ వచ్చింది. ఇంకా సారీ కలర్ తోటి అయితే సింపుల్ గా లైన్ అయితే వేయించాను. హ్యాండ్స్ పైన ఇలా బంచ్ వచ్చింది. వర్క్ చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఇంకా ఫ్రెండ్ అయితే కొంచెం వాళ్ళకి బయట వేయించినాం కదా, చూసుకోకుండా వేసారు. కొంచెం ఫ్లవర్స్ అయితే కట్ అయిపోయినాయి. ఇవి దిగిన ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇదైతే పట్టు సారీ బ్లౌజ్ తీసుకున్నాం. ఒకటి మంగళగిరి సారీ ఉందండి, చూపిస్తాను చూడండి. ఇది ఫ్యాన్సీ సారీ, చాలా బాగుంది. ఇది దీనికైతే ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే నేనైతే కొంచెం బ్యాక్ అయితే ఐన్ నెక్ వచ్చేసి షేప్ వచ్చిందండి, ఇట్లా డిఫరెంట్ షేపు. ఇంకా ఫ్రంట్ అయితే వీ నెక్ పెట్టేసి అయితే స్కాలప్ ఇచ్చాను వీ నెక్ లో. హ్యాండ్స్ మొత్తం స్కాలప్డ్ బార్డర్ కి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, టర్కాష్ బ్లూ అండ్ ఎల్లో. ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది మంచి టర్కాష్ బ్లూకి అయితే ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. కంచి సారీ ఇది, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మీనా వర్క్ వచ్చేసి నేనైతే ఈ వర్క్ మొత్తం తీగలు నీట్గా వచ్చింది కదా, నేను అలానే సింపుల్ గా బూటీస్ వచ్చేసి అయితే ఇట్లా నెక్ లైన్ అయితే స్కాలప్ ఇచ్చేసి అయితే వర్క్ చేయించానండి. ఈ వర్క్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. హ్యాండ్స్కి అయితే ఒక లైన్ బార్డర్ అయితే వచ్చింది. ఇంకా ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కటింగ్ వచ్చేసి అయితే బార్డర్ వచ్చింది. ఇవన్నీ 38 సైజ్ బ్లౌజెస్ అండి.
ఈ వర్క్ గిన ఎలా ఉందో, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో, కలర్ కాంబినేషన్ గురించి అయితే చిన్న కామెంట్ అయితే చేయండి. అది ఇంకొకటి ఇదైతే టిష్యూ సారీ అండి, మొత్తం టిష్యూ కోటా సారీ. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయినాయి టిష్యూలు. ఇంకా ఇదైతే ఇలా బ్యాక్ సైడ్ అయితే బార్డర్ ఇచ్చేసి అయితే ఇంక ఇది ఏమీ కాలేదు, చేస్తున్నాము ఆల్రెడీ అయిపోవచ్చింది. ఇలా వచ్చేసి అయితే నెక్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి అయితే దీనికైతే చిన్న కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఇలా అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి, పంపించేసేయాలి. ఇంకా రెండు నార్మల్ అయితే ఇలా ఈ సారీ పైకి ఒక పింక్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నారు. అయితే కొంచెం సెల్ఫ్ కింద బాగుంటుంది అనేసి అయితే ఆ బ్లౌజ్ అందులో వచ్చింది ఒకటైతే. ఇంక ఇది ఒకటైతే నేను అలాగే తీసుకొని అయితే వాళ్ళకి స్టిచ్చింగ్ అయితే చేయించాను. ఇది కానీ చాలా బాగుంది కదా, మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చింది. ఇంకా వేరే సారీస్కి వేసుకోవడానికి రెడ్ కలర్ అయితే ఇలా మగ్గం వర్క్ వచ్చినట్లే ఉంది క్లాత్, రెడీమేడ్ వర్క్ వచ్చినైతే వీళ్ళు ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారు. ఇదిగిన పాట్ నెక్ పెట్టేసి అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. ఇవన్నీ స్టిచ్చింగ్ ఎలా ఉన్నాయో ఇంకా మన ముందు కటింగ్స్ వీడియోస్ కింద ఉన్నాయండి, కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. కటింగ్ ఫిట్టింగ్స్ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను అప్లోడ్ చేయగానే లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.